ఇప్పటికే మన హిందూ ధర్మం మీద ప్రతి ఆలయానికి వెళ్ళినా దేవుని టికెట్లు ఇచ్చి కొనుక్కొని దర్శనం చేయాలి. దుస్థితి ఇప్పటికీ ఆరుబయట కళ్యాణం పెట్టాలి, అందరికీ దర్శనాలు కల్పించాలి, ఉచితంగా చేయాలి. దాన్ని టికెట్ పెట్టడం ఇలాంటి పరిస్థితులు జరిగితే హిందూ ధర్మానికి మాయన మచ్చ కదా. పుణ్యం కోసం హిందూ సమాజం సిద్ధంగా ఉంది. దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడం కొన్ని సంస్థలకి అలవాటు అయిపోయింది. అలాగే ఇది ఒక విశాఖ రామకృష్ణ బీచ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి నమూనా గుడికి సంబంధించి నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి 2 నెలలుగా కూడా ఇక్కడ ఈ నమూనా గుడిని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతిరోజు కూడా టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 29వ తేదీన కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి భద్రాచలం నుంచి దేవాదాయ శాఖ నుంచి కూడా పురోహితులు తీసుకొస్తామంటూ కూడా ప్రకటన రావడంతో ఇప్పుడు అది వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ సాధు పరిషత్ అయితే తీవ్ర అభ్యర్థన వ్యక్తం చేస్తుంది. ఏదైనా హిందూ ధార్మిక సంఘాలు కార్యక్రమం చేసినప్పుడు సేవా దృక్పథంతో ఉండాలి తప్ప ఈ విధంగా కూడా డబ్బులు వసూలు చేస్తూ హిందూ ధర్మాన్ని నాశించడం కరెక్ట్ కాదంటూ కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. స్వామి, ఇప్పుడు ఈ 2 నెలలుగా కొనసాగుతుంది. ఈడ నమూనా దేవుడు పెట్టారు. ఇప్పుడు 29వ తేదీన ఇక్కడ ఒక కళ్యాణం జరుగుతుంది. దీనికి 3000 టికెట్ అని చెప్పి వాళ్ళు ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద వివాదం. అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది ఒక దేవుడి పేరు మీద ఈ విధంగా జరగడం? దేవుణ్ణి తెచ్చిపెట్టడం, అయోధ్య రాముడిని తెచ్చిపెట్టడం, అందరికీ దర్శనాలు చేయించడం చాలా సంతోషకర విషయం, మంచి పరిణామం. అందరూ ఆనందిస్తున్నారు. చాలామందిని అడిగాం భక్తుల్ని, మేము వృద్ధులమండి, మేము అంత దూరం వెళ్ళలేమండి, ఇక్కడ రాముడిని దర్శనం బాలరాముళ్ళ స్వామి అలాగే ఉన్నారండి అని చాలా ఆనందాన్ని పొందుతున్నారు. దానికి స్వాగతం, అంతవరకు బాగానే ఉంది. కానీ నిర్వాహకులు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు ఎంత ఖర్చు పెట్టవచ్చు, చాలా కోట్ల రూపాయలు ఇటువంటి సెట్లు వేయాలంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి ఖర్చు అయిందని చెప్పి మీరు హుండీలు పెట్టండి, రిసెప్షన్ పెట్టి కానుకలు అడగండి, విరాళాలు అడగండి, తప్పు లేదు. కానీ టిక్కెట్లు పెట్టారంటే అది వివాదం అయిపోతుంది. విరాళాలు అడగడం సమాజం స్వాగతించదగ్గదు. అదే టిక్కెట్ పెట్టడం అనేది అది బాధాకరమైన విషయం. ఇప్పటికే మన హిందూ ధర్మం మీద ప్రతి ఆలయానికి వెళ్ళినా దేవుని టిక్కెట్లు ఇచ్చి కొనుక్కొని దర్శనం చేయాలి. దుస్థితి ఇప్పటికీ ప్రసాదం కొనుక్కునే పరిస్థితి. దేవుడి ప్రసాదం డబ్బులు కొనుక్కోవడమే, దేవుడి దర్శనం డబ్బులే. ఈ దర్శనానికి ఎంత టికెట్, ఈ దర్శనానికి ఎంత టికెట్. కాబట్టి ఎంత పరిణామం రచ్చ జరుగుతుంది హిందుత్వం మీద. ఇటువంటి పరిస్థితులు ఇలాంటి వివాదాలు జరిగితే ఆరుబయట కళ్యాణం పెట్టాలి, అందరికీ దర్శనాలు కల్పించాలి, ఉచితంగా చేయాలి. దాన్ని టికెట్ పెట్టడం ఏంటి? ఇలాంటి పరిస్థితులు జరిగితే హిందూ ధర్మానికి మాయన మచ్చ కదా. రాముడికే అది అపచారం కదా. రాముడిని పెట్టి రాముడు కీర్తి ప్రతిష్టలు మనం గొప్పగా ఇనుమడింప చేయాలి, గొప్పతనం తేవాలి. దాన్ని తగ్గించకూడదు. మనం ఆయనకి చీకటిగా మనం మారకూడదు. ఇది చాలా బాధాకరమైన విషయం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు నిర్వాహకులు ఏదైతే చేస్తున్నారో దీని మీద ఇక్కడ ఉండేటువంటి తొడా అధికారులు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానీ కండిషన్స్ ఏం పెట్టాలి, వాళ్ళు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా దర్శనాలు చేయాలనుకుంటున్నారు, ప్రసాదం ఏంటి, అది ఏర్పాట్లు ఏంటి, ఏది ఎవరు అడిగారు, ఎవరు ఇక్కడ అజమాయిషి ఎవరు ఉంది అక్కడ? గాలికి వదిలేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా. ఈ నెల 29వ తేదీన కళ్యాణం చేస్తామని ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు. ఇందులో వాళ్ళు ఇంచుమించుగా ₹1 తక్కువగా ₹3000 టికెట్ అని, దీనికి భద్రాచలం దేవస్థానం నుంచి పురోహితులు తీసుకొస్తామని. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. టికెట్ ఇంతవరకు 2 నెలల బట్టి కంటిన్యూ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దీనికి 3000 టికెట్ అంట. ఇటువంటి పరిణామాలు ఏ విధంగా రేపు హిందూ ధార్మిక సంఘాలపై, దేవాలయాలపై ప్రభావం? ఖచ్చితంగా రాము గారు, ఇప్పటికే చెప్పాను కదా, మన హిందూ ధర్మానికి చాలా సమస్యలు పెరిగిపోతున్నాయి. ఆ సమస్యల్ని మనం తీర్చాలి. కానీ ఇంకా సమస్యల్ని పెంచుకుంటూ పోతే ఇలాంటి అంశాలు ఎవరికి చెడ్డ పేరు? హిందుత్వానికే చెడ్డ పేరు. ఇది మన రాముడికే చెడ్డ పేరు. మన దేవుడికి మనం కలంకం తెస్తే ఎలాగా? కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కళ్యాణం జరుగుతుందో ఉచితంగా చేయాలి. ఎక్కడ ₹1 కళ్యాణం తీసుకున్నారంటే మాత్రం మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా. నిజంగా మీరు ఉచితంగా కళ్యాణం చేస్తే మీకు సత్కరిస్తాం, చాలా గొప్ప కార్యం చేశారని అది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే దర్శనాలు ఆపేశారు, ఉచితంగా ఇస్తున్నారు. సాయంత్రం నుండి మేము వారు టికెట్ లేకుండా మేము దర్శనం వారితో మాట్లాడి చేయిస్తాం అనగానే ముందుగానే వాళ్ళు ఫ్రీ దర్శనాలు ఇచ్చారు. అలాగే ఫ్రీ కళ్యాణం కూడా చేయించండి. జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోండి, పశ్చాత్తాపడండి. వ్యవస్థ మారాలి, ప్రభుత్వం మారాలి. 2 నెలల బట్టి జరుగుతుంది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? డబ్బులు తీసుకుంటారు ఎవరు చెప్పలే. మీడియాలో వచ్చిన తర్వాత మీ మీడియా దయ వలన చూడగలిగాం, అయ్యో ఇలా జరిగిపోతుందని. మరి మీడియాలో రాకపోతే ఎవరికీ తెలియదు, అంతే. వాడేమో తట్టబుట్ట సరిపోను. కాబట్టి ఈరోజు జరిగింది, వచ్చాము, ఖండించాము. ఆ రోజు మొదట్లో తెలిసి ఉంటే, ఆరంభంలోనే మనకు తెలిసి ఉంటే ఆ రోజు వచ్చి ఖండించుంటే ఈరోజు అందరూ ఉచితంగా దర్శనం చేసుకునేవారు కదా. భద్రాచలం దేవస్థానం ఖండించింది, మేము దేవాలయం నుంచి ఎవరిని పంపించట్లేదు, మాకు సంబంధం లేదని. ఇప్పుడు రేపు దేవాలయాలకు కూడా ఈ విధమైన కలంకం మచ్చే కదా. అంతే కదా, చాలా మచ్చేది. ఒక దేవాలయం పేరు చెప్పేసి అక్కడి నుంచి తిరుపతి కళ్యాణం, తిరుపతి అర్చకులు వస్తున్నారంటే భక్తులు ఎగబాగిపోతారు.
అమ్మో తిరుపతి పూజారులు వస్తున్నారట, ఎంతైనా 5,000 అయినా 10,000 ఇచ్చేయాలమ్మా, ఎందుకంటే పుణ్యం మనకు వచ్చేయాల. కాబట్టి పుణ్యం కోసం హిందూ సమాజం సిద్ధంగా ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కొన్ని సంస్థలు అలవాటు అయిపోయింది. అలాగే ఇది ఒక ట్రాప్ ఇది. కాబట్టి ఇది చాలా భద్రాచలం వాళ్ళు ఈవో స్పందించారు, కేసు పెట్టారు. అలాగే భవిష్యత్తులో ఏ వినాయకుడిని కానీ వినాయకుడి ఆలయం దగ్గర టికెట్ పెట్టినా ఖచ్చితంగా మన కాణిపాక దేవస్థానం వాళ్ళు కేసు పెట్టాలి. మా వినాయకుడి టికెట్ పెట్టడం ఏంటి, ఇలా ఏం చేస్తారు, ఇలాగ రచ్చగీడిస్తున్నారు అని ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టి ఉంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. దేవుణ్ణి బజారుకి ఇచ్చకండి, దేవుణ్ణి రచ్చ చేయకండి, దేవుణ్ణి దేవుడిగానే చూద్దాం, వ్యాపారంగా. వీళ్ళతో మాట్లాడారా, వీళ్ళు ఏమైనా చెప్పారు దీనికి సంబంధించి? ఎవరు లేరు, మాట్లాడాలి, ఖచ్చితంగా ఎవరితో మాట్లాడతాం. దాని మీద ఉండి మనం మాట్లాడదాం అనగానే వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేయించారు. శుభపరిణామం, చెప్పులకి అన్ని ఫ్రీగా వదిలేస్తున్నారు, ప్రసాదం కూడా ఫ్రీగా ఇస్తున్నారట. ఇది కానీ ముందుగానే తెలుసుంటే ముందే మనం హిందువులుగా స్వామీజీలకు వచ్చి ఉండేవాళ్ళమే, ఇంకా కొంత లోపం సరిదిద్దగలిగే వాళ్ళమే. సరే, ఎప్పటికైనా మంచి పరిణామం జరిగింది. భవిష్యత్తులో కళ్యాణం ఆరుబయట జరిగి ఉచితంగా చేయాలి, వచ్చిన భక్తులందరికీ ఉచిత దర్శనాలు, ఉచిత ప్రసాదం ఇవ్వాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. హిందూ ధార్మిక సంఘాలుగా కూడా ఒక మంచి కార్యక్రమం, భక్తులకు సంబంధించి ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ విధంగా వ్యాపార ధోరణితో ఇటువంటి నమూనా దేవుళ్ళు పెట్టి సామాన్య భక్తులు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మరోవైపు కళ్యాణం అని పేరు చెప్పి వేల రూపాయలకు కూడా ఈ విధంగా వసూలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఏదైతే 29వ తేదీని కళ్యాణం చేయాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ఉచితంగా జరపాలి తప్ప ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూస్తే ఇటువంటి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా దేవాదాయ శాఖ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నగరపాలక సంస్థ కానీ ఖచ్చితంగా వారికి కొన్ని నిబంధనలు పెట్టాలి. అటువంటివి నిబంధనలు పెట్టినప్పుడు ఇటువంటివి కూడా ఇష్టానుసారంగా కూడా బయటికి వచ్చే అవకాశం ఉండదని కూడా ఆయన అయితే సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ తరము, BBC 1 టీవీ, విశాఖపట్నం.